ఇబ్బంది పెట్టను. చాలా సార్లు మనము 316 అనే మాటలు వింటూ నేర్చుకుంటా ఉన్నాం. మనము ఈరోజు కూడా ఒక 316 గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే 1 Corinthians 3:16 and 17. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలని మనం జాగ్రత్తగా చదువుకుందాం. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా విందాం. 3:16 1 Corinthians 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని మన జీవితాల్లో చాలాసార్లు చదువుకుని ఉంటాం. ఇంకొక 3:16ని మీకు పరిచయం చేస్తాను. 1 John 3:16. John 3:16 అందరికి తెలుసు కదా? ఐమ్ రైట్ ఆర్ రాంగ్? అదే రీతిగా 1 John 3:16 కూడా నేర్చుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఈ వచనాన్ని కూడా చాలాసార్లు మనం చదువుకున్నాం. ఇది కొత్త వచనం ఏం కాదు. మనం ఈ వచనానికి ఆధారంగా మనం ఏం చేద్దామంటే 13వ వచనం నుంచి చదువుకుంటూ వస్తాను. దయచేసి గమనించండి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకొడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవము లోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. 17. ఈ లోకపు జీవనోపాధి గల వారమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఇక్కడ చూస్తే మనకు కొన్ని క్వశ్చన్స్ రాయబడి ఉన్నాయి. మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఇక్కడ చూస్తే దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది అని కొన్ని మాటల్ని మనం ఈరోజు గమనిద్దాం. చాలాసార్లు క్రైస్తవ యొక్క జీవితంలో చాలా ఉన్నతికి ఎదిగే కొద్దీ బైబిల్ జ్ఞానం మనకు బాగా వస్తుంది. బైబిల్లో నుంచి మాటల్ని ఎవరైనా అడిగితే చాలా సునాయాసనంగా ఈ రిఫరెన్స్ అక్కడ ఉంది, ఈ రిఫరెన్స్ ఇక్కడ ఉంది, ఈ మాటలు ఇక్కడ ఉన్నాయి, ఈ మాటలు అక్కడ ఉన్నాయి అని చెప్పడానికి మనము ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఏవైనా కంటతా వాక్యాలు కూడా మనం ఈజీగా చెప్పడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏ విధంగా ఎదుగుతూ ఉంటామంటే ఏదైనా ఒక బుక్ని తీసుకొని దాన్ని మెడిటేట్ చేయాలంటే చాలా ఈజీగా మనం మెడిటేట్ చేస్తాం. ఏదైనా ప్రసంగం ఇవ్వాలి అనుకుంటే దాన్ని చాలా ఈజీగా మనం ఇవ్వగలుగుతాం. అంత జ్ఞానంలోనికి నిజానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అయితే చాలా సర్వేస్ చాలా వరకు మనకు ఏం చెప్తా ఉన్నారంటే, భక్తులు పెద్దవారు ఏం చెప్తా ఉన్నారంటే, ఎవరైతే ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నామో వాళ్ళ జీవితంలో ఒకటి కొదవ ఉంటుందంట. వాళ్ళ జీవితాల్లో ఒక కొదవ ఉంటుందంట. ప్రకటనలో మనం చూస్తాం, అంత్యకాలంలో చూస్తాం, వాళ్ళకు ఒక సంఘానికి దేవుడు ఏం చెప్తాడు? మీ మొదటి ప్రేమను మీరేం చేశారు? మర్చిపోయారు. అవునా? మర్చిపోయారు. పౌలు అంటాడు, విశ్వాసం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నాకు భాషల్లో మాట్లాడే శక్తి ఉండొచ్చు, కానీ లాస్ట్కి ఏం లేకపోతే వేస్ట్, ప్రేమ లేకపోతే వేస్ట్. ఏది సాధించుకుంటాం ప్రేమ లేకపోతే? నీకున్న జ్ఞానం ఎందుకు ప్రేమ లేకపోతే? నీకంటే జ్ఞానంలో చాలామంది ఉన్నారు, కానీ ప్రేమను చూపే వ్యక్తివి నువ్వు ఎవరిని రిఫర్ చేస్తున్నావంటే ఎవరిని?
జీసస్ క్రైస్ట్ని రెఫర్ చేస్తూ ఉన్నాం. మనకు ఏ విధంగా అయిపోతుందంటే 13వ వచనంలో బాగా ఆలోచించండి, చాలా మర్మం అక్కడ రాయబడి చూడండి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్య పడొద్దు. లోకం అంటే ఎవరు? బయట ఉండే వాళ్ళందరూ, అవునా? సహోదరులారా, మీ సహోదరుడు మిమ్మల్ని ద్వేషిస్తే అప్పుడేం చేయాలా? లోకము ద్వేషిస్తే ఓకే, దట్ ఈజ్ ఓకే, బయటివాడు వాక్యం చెప్తుంది. నీ సహోదరుడు ద్వేషిస్తే ఏం చేయాలా? చెప్పు జీవ. నరాంతకుడు, కరెక్ట్ కదా? అంతే కదా, ఇక రాయబడి ఉంది, మనం ఏం చెప్పట్లేదు. తన సహోదరుని ద్వేషించువాడు, ఆన్సర్ అక్కడ కిందనే ఉంది. పాపం బైబిల్ లేదు జీవన్కి, మీరు ఎవరు చెప్పట్లేదు. సహోదరుని ద్వేషించువాడు అంట నరహంతకుడు అంట. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీ. సహోదరుడు ద్వేషిస్తే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? వాడు నరహంతకుడు అవుతాడు. నరహంతకుడు అయితే ఏమవుతుంది? ఏ నరహంతకుని యందును నిత్య జీవం లేదు. అంటే నీ సహోదరుడు ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నాడో వాడికి నిత్య జీవం లేదు. ఒకవేళ బహుశా ఆయన అనుకుంటుండొచ్చు ఉంది అని, బైబిల్ ప్రకారం లేదు. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. నా సహోదరుని కోసం ప్రార్థన చేస్తున్న దేవా అని ప్రార్థన చేయాలి. ఈరోజు ఒకటే ఒక అంశం నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అదేంటంటే, మన ఏజ్ పెరిగే కొద్దీ, మన మెచ్యూరిటీ పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ మనుషుల్ని డీల్ చేయడం చాలా ఈజీ. ఆమె రైట్ ఆర్ రాంగ్? పెద్దవారికి బాగా తెలిసి ఉంటుంది. ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా సరే మనుషుల్ని ట్యాకిల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి. వీడికి ఇట్లా సెట్ చేస్తే వీడు పడుకుంటాడు, అర్థమైపోతుంది. వీడికి ఇది సెట్ చేసేస్తే అనిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడాడు అని అర్థమైపోతుంది మనకు. బట్ ఒకటి హెచ్చరిక దేవుని దగ్గర నుంచి ఒక్కటి నేర్చుకో. ఆ జ్ఞానం కూడా నువ్వు ఎదిగితే నీ జ్ఞానం పనికిరాదు. ఎందుకు పనికిరాదు నీ జ్ఞానం? ఒకే ఒక దగ్గర పనికి వస్తుంది. ఏంటంటే, వాడు నిన్ను చూస్తానే నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. వాడు నిన్ను చూస్తానే నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. వాడు నిన్ను చూస్తానే భయపడతాడు. అబ్బాయి ఈయన వచ్చాడు అని భయపడతాడు. కానీ వాడికి నీ పైన ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే నువ్వు నరహంతకుడు. ఫ్రెండ్స్, ఒకే ఒక అంశం ఫ్రెండ్స్, ఈరోజు జాన్ 3:16లో దేవుడు ఏ విధంగా ప్రేమ చూపాడో, 1 జాన్ 3:16లో నువ్వు అలా ప్రేమ చూపించాలి. అదే కదా చెప్తున్నాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఏంటో తెలుసుకుంటున్నాం. దేనివలన? ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి దీనివలన ప్రేమ ఏంటిదో తెలుసుకుంటున్నాం. నువ్వు ఒకరిని సెట్ చేయడం ద్వారా కాదు, లేకపోతే నువ్వు ఒకరిని ట్యాకిల్ చేయడం ద్వారా కాదు, లేకపోతే నువ్వు ఒక మాట అంటే వాళ్ళ అవతలందరూ సైలెంట్ అయిపోవచ్చు, దానివల్ల కాదు. అంచెలంచెలు ఎదిగే కొద్దీ నీ జీవితంలో రావాల్సింది ఏంటంటే ప్రేమ రావాలి. ప్రేమ లేని రోజున మన జీవితం నాశనం అయిపోతుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సొలొమోను అంటాడు కదా, దేవా నాకు అంత పెద్ద కూడా జ్ఞానం వద్దు దేవా, మళ్ళీ నేను మర్చిపోతానేమో, నేను మళ్ళీ నన్ను పేదోని కూడా చేయకు దేవా, అంత ధనికుని చేయక అంత పేదోని చేయకు దేవా అంటాడు కదా. ఈరోజు నువ్వు పెంచుకున్నటువంటి జ్ఞానం ఒక మనిషిని ఆదరించేదానిగా ఉందా లేదా? ఒకవేళ ఆ విధంగా ఉంటే అక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. ఆ జ్ఞానాన్ని ప్రేమ చూపించడంలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. చాలాసార్లు ఈ మాట చెప్తా ఉంటాను. అక్కడ కనుక ఇన్వెస్ట్ చేయకపోతే నీకు ఇన్వెస్ట్మెంట్ ఉండదు. నీకు అసలు ఇన్వెస్ట్మెంటే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు అసలు ఇన్వెస్ట్మెంటే ఉండదు. నువ్వు ఎంతైతే ప్రేమ చూపిస్తూ ఉంటావో అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటావు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ తెలుసా? దేవుని గుణగణాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటావు. ప్రేమ చూపించే యాటిట్యూడ్ ఎవరిది? దేవునిది. దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం ప్రేమను. ఆ ప్రేమను నువ్వు చూపిస్తున్నావు అంటే యేసుప్రభు వారిని నువ్వు చూపిస్తూ ఉన్నావు. అది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. మీకున్నటువంటి జ్ఞానము
ప్రేమలో ఉండాలా. ప్రేమ చూపించకపోతే నీ జ్ఞానం వ్యర్థం. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. 14వ వచనం చూడండి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణం నందే నిలిచి ఉన్నాడు. ఓవరాల్గా బేసికల్గా మన బైబిల్ మొత్తం చూసుకుంటే 1 జాన్ 3:16 అనేది ఒక సాదృశ్యంగా మనకుంటుంది, ఒక విశ్వాసికి సాదృశ్యంగా మనకుంటుంది. ఆ సాదృశ్యత ఏంటంటే యేసు ప్రభు ఏం చెప్పాడో నువ్వు అది చేయబోతున్నావు. ఐ రైట్ ఆర్ రాంగ్? యేసు ప్రభు ఏం చెప్పాడో మొత్తం కలిసి ఉంటే ఇది చేస్తే యేసు ప్రభు చెప్పింది చేసినట్టే, ఈ వచనం చేస్తే చేసినట్టు. ఇది చేయకపోతే మిగతా అన్నీ చేసినా కూడా వ్యర్థం. ఎందుకు వ్యర్థం అంటే దేవుని గుణగణాల్లో నుంచి వచ్చే గుణం నీలో లేదు. అసలు ఆ గుణమే నీకు లేదు కాబట్టి నువ్వు ఏమి చేసినా కొండల్ని పలగొట్టచ్చు, ఇంకోటి చేయొచ్చు, అత్యధికంగా నువ్వు హెచ్చించబడవచ్చు, ఒకరికి ప్రార్థన చేస్తే వాళ్ళ కడుపు నొప్పి తగ్గిపోవచ్చు. ఏం చేసినా వ్యర్థం అన్న సంగతిని మర్చిపోకూడదు ఫ్రెండ్స్. 14వ వచనం. మనము సహోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి, అంటే ఆ ప్రేమ మనలో ఉంది కాబట్టి మరణం నుంచి మనం జీవంకు దాటి ఉన్నాం. ఏ విధంగా మనం మరణం నుంచి జీవంకు దాటి ఉన్నాం? ఏ విధంగా దాటి ఉన్నామంటే ప్రేమ నీలోనో ఉన్నప్పుడు నువ్వు యేసుప్రభుని సాదృశ్యంగా చూపిస్తావు. యేసుప్రభు నీలో ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు నీలో మరణం ఉండదు. హల్లెలూయా. నీకు మరణం ఉండదు. ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు నీకు మరణం ఉండదు. ఆయన లేనప్పుడు నీకు మరణం ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ప్రేమ ఎక్కడైతే ఉండదో అక్కడ ఉండడు ఆయన. నువ్వు ప్రేమ లేకుండా ఉంటే ఆయన ఉండడు నీ దగ్గర. ఆ సంగతిని నువ్వు మర్చిపోవద్దు. రెండో అంశంగా మర్చిపోవద్దు. యేసు ప్రభు నీతో ఉన్నాడు అంటే ఒకే ఒక సాదృశ్యం ఫ్రెండ్స్, ఒకే ఒక సాదృశ్యం. నీలోన ప్రేమ ఉంటుంది, నీలోన కరుణ ఉంటుంది, జాలి మనసు ఉంటుంది, కనికర మనసు ఉంటుంది నీలోన. ఆయన లేని రోజున నీ దగ్గర నుంచి యేసు ప్రభు ఉండడు ఫ్రెండ్స్. ఆ ప్రేమ లేని రోజున నువ్వు మరణానికి పాత్రుడు అవుతావు. ప్రేమ లేని జీవితం వాడు మరణమందు నిలిచి ఉంటాడు. అంటే నీ దగ్గర యేసు ప్రభు లేడు. ఇంత జ్ఞానం పొందిన నీవు నీ జ్ఞానాన్ని వేరే వాటి కోసం వెచ్చిస్తూ ఉన్నావు, కానీ ప్రేమ చూపించే విషయంలో హెచ్చించకపోతే నీ మనసు అది యేసు ప్రభు మనసు కాదు. మరి ఎవరి మనసు అది మనమే పరీక్షించుకోవాలి. యేసు ప్రభు ఇచ్చిన జ్ఞానమే కాదు అసలు అది. యేసు ప్రభు ఇచ్చిన జ్ఞానము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా సన్నిహితంగా ఉంటుంది. ఒకవేళ వాక్యానుసారానికి దూరంగా ఉంటే ఆ జ్ఞానం ఎవరి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఓకే, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన, ప్రాణం పెట్టాడు కాబట్టి దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఈ వచనాన్ని ఎందుకు నేను జాన్ 3:16తో పోల్చాను అంటే యేసుప్రభు వారు అదే చేశారు కదా. అక్కడ జాన్ 3:16లో అదే చేశారు, చనిపోయారు. ఈరోజు యేసుప్రభు బిడ్డను అని చెప్పుకుంటున్నావు నీవు. ఈరోజు నా జీవితం మారింది అంటే యేసుప్రభువే కారణము అని చెప్పుకుంటున్నా నీవు. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే బ్రదర్ అది దేవుని యొక్క కృప బ్రదర్, దేవుడు నన్ను రక్షించాడు బ్రదర్ అని ఏవైతే సింపుల్గా పాష్ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడుతున్నావో ఆ మాటలు అర్థం ఏంటంటే డీప్ అర్థం ఉంది దాంట్లో. మనం చెప్తున్న సింపుల్ మాటలు చాలా డీప్ అర్థం ఉన్నాయి. ఆ అర్థం ఏంటంటే యేసు ప్రభు నీ మీద చూపినటువంటి కృపను నేను నా సహోదరుల పట్ల చూపిస్తున్నాను అన్న భావం ఉంది అక్కడ. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నేను నా సహోదరుల కొరకు చనిపోతాను అన్న భావం ఉంది అక్కడ. యేసు ప్రభు నా పాపములు క్షమించాడు అక్కడ,
నా తప్పిదములను క్షమించాడు, నేను కూడా నా సహోదరులను క్షమించబద్దునై ఉన్నాను, క్షమిస్తాను అన్న భావం ఇమ్మడి ఉంది అక్కడ. మనం సింపుల్గా ఏమంటామంటే, ఏదో బ్రదర్ దేవుని కృప వల్ల ఇలా ఉన్నాం. కృపే, కరెక్టే, కృపే. దేవుడు చూపించిన కృపను నీవు పాస్ చేయకపోతే, నీ సహోదరుల పట్ల చూపించకపోతే, దేవుని యొక్క ప్రేమ మనలో ఉందో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. మొదట్లో చెప్పాను కదా, నేను బైబిల్ చదివే కొద్దీ దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాను. మ్యాథ్స్ బుక్ చదివే కొద్దీ దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాను. సైన్స్ బుక్ చదివే కొద్దీ దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాను నువ్వు. దట్ ఈస్ ఓకే ఫ్రెండ్స్. బైబిల్ జ్ఞానం తెలిసినంత మాత్రాన దట్ ఈస్ జస్ట్ ఓకే. జస్ట్ ఓకే ఫ్రెండ్స్. నువ్వు వాదించవచ్చు, 10 మందితో గెలవచ్చు, దట్ ఈస్ జస్ట్ ఓకే ఫ్రెండ్స్. జస్ట్ ఓకే, దట్స్ ఇట్. బైబిల్ నాలెడ్జ్ ఉందంటే జస్ట్ ఓకే. ఆ బైబిల్ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ అయ్యే సమయం దేవుని పిల్లలు ఎవరో సైతాన్ పిల్లలు ఎవరో తెలిసిపోతుంది. దేవుని పిల్లలు ఎవరో సైతాన్ పిల్లలు ఎవరో తెలిసిపోతుంది. మన ఇన్వెస్ట్మెంటు ప్రేమలో పెడదాం ఫ్రెండ్స్. ఒకరిని ప్రేమ చూపించే విషయంలో పెడదాం, ఒకరిని క్షమించే విషయంలో పెడదాం, ఒకరి కొరకు ఏదైనా చేయగలము అన్న విషయంలో పెడదాం. మీకు తెలుసా, ఇది మాట్లాడుతూ ఉంటే వెరీ బేసిక్ కదా ఇది. నేను ఇప్పుడు చెప్తున్నది వెరీ బేసిక్, ఏ పెద్దగా అద్భుతంగా ఏం లేదు మనకు. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సంఘాల్లో నాయకులు మర్చిపోతారు, సంఘంలో పాస్టర్స్ మర్చిపోతారు, సంఘంలో సోకాల్డ్ బిలీవర్స్ మర్చిపోతారు. ఎలా మర్చిపోతారంటే, ఒకరిని నెగ్గాలా అన్న ఉద్దేశంలో ప్రేమించడం మర్చిపోతారు, ఒకరిని గెలవాలా అన్న ఉద్దేశంతో ప్రేమించడం మర్చిపోతారు. ఇలా మాట్లాడితే వీని గెలుస్తాను అన్న కాన్సెప్ట్ బాగా ఆలోచించండి. ఇలా మాట్లాడితే వీని గెలుస్తాను, వీని సెట్ చేస్తాను అన్న ఉద్దేశంలో లోపల నుంచి వచ్చేటువంటి ప్రేమను మర్చిపోతారు. రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ మేబీ వెరీ బేసిక్ ఫ్రెండ్స్. బట్ ఇది మర్చిపోతే మీ లైఫ్సే లేదు, నా లైఫ్ లేదు, మనకు జీవితమే లేదు ఫ్రెండ్స్. జీవితమే లేదు మనకు. ఒకరిని గెలవాలని మనం ప్రయత్నం చేయొద్దు. ఒకరిని గెలవాలని మనము ప్రయత్నం చేయొద్దు. గెలవాలంటే ఏ విధంగా గెలవాలి అంటే, వాడినితో వచ్చి మాట్లాడేలాగున్నా, క్రీస్తు ప్రేమను చూపించినప్పుడు వాడినితో వచ్చి ఎంజాయ్ చేసేలాగున్నా అలా గెలవాలి. నిన్ను చూస్తేనే భయపడేటలాగా గెలవకూడదు, అలా గెలవకూడదు. అబ్బా ఈయన వస్తున్నాడా, అయ్యో ఎందుకు లేరా నాయన, ఏం సాధిస్తాం? చెప్పాను, ఇంతకుముందు కూడా వచ్చాను చెప్పాను. అలాంటి జ్ఞానం ఎందుకు పనికి వస్తుందంటే, నీకు మర్యాద ఇప్పించుకుంటావు, మర్యాదను నువ్వు ఇప్పించుకుంటావు. అంటే ఒకరి ద్వారా నువ్వు గౌరవం పొందబడతావు, ప్రేమింపబడవు. వాళ్ళు నువ్వు వస్తానే నువ్వు రెస్పెక్ట్గా లేచి నిల్చోవచ్చు, నువ్వు వస్తానే సైలెంట్గా ఉండొచ్చు, లేకపోతే నువ్వు వస్తానే కొన్ని మాటలు ఆపేయచ్చు. అలాంటి భయంతో కూడిన గౌరవం వస్తుంది నీ మీద తప్ప, అది భయం అంటారు దాన్ని, ప్రేమ అన్నారు దాన్ని. అది మన జీవితాల్లో లేకపోతే వేస్ట్. అదే 1 కొరింథియన్స్ 3:16 చదువుకున్నాం. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు, మర్చిపోకు. ఆలయానికి తగ్గ జీవితం జీవించు. ప్రేమించే దాన్ని అలవాటు చేసుకో. 1 కొరింథియన్స్ 14th chapter 1st verse ఉంటుంది. ఏమంటుందంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటే అర్థం ఏంటి సార్? ప్రేమ కలిగి ఉండుడి అంటే బాగానే ఉండేది, ప్రయాసపడుడి అంటే అది కష్టం. అది కష్టం కదా, నువ్వు చేయాలి. అది కష్టం కదా, నువ్వు చేయాలి. ఎందుకు చేయాలి? యేసు ప్రభు బిడ్డవా అనుకున్న నీవు చేయాలి. ఈరోజు ఈ ఫండమెంటల్ ట్రూత్ నుంచి మనం తొలగిపోకూడదు అన్న ఉద్దేశం మనకు ఇక్కడ రాయబడి ఉంటుంది. 17వ వచనం చూద్దాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపకపోతే, ప్రేమ ఎట్లా ఉంటుంది సార్ మీ దగ్గర? ఎట్లా ఉంటుంది?
ఒకరిని చూస్తూ ఉన్నావు, వాని కష్టం చూస్తూ ఉన్నావు, నువ్వేం మాట్లాడవు. సహాయం చేయాలంటే నీకేమేమో రూల్స్ రావాలి. ఒక నీ కష్టం చూస్తూ ఉన్నావు, వానికి ఏదైనా చేయాలంటే నీకు ఒక బాండ్స్ ఉంటాయి, ఒక కండిషన్స్ ఉంటాయి. నువ్వు మేలు చేయగలిగి ఉండి చేయకపోవడం ఏంటి తెలుసా? పాపం. మేలు చేయగలిగి ఉండి చేయకపోవడం పాపం. దీస్ ఆర్ వెరీ బేసిక్ ఫండమెంటల్స్ ఫ్రెండ్స్. షాలోమ్ ఫెలోషిప్ దీని నుంచి తప్పు. మరి నువ్వు ఎలా దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకున్నావు? మళ్ళీ అంటే సహాయం నీకు చేయాలి కదా. బ్రదర్ ప్రార్థన చేస్తా, బ్రదర్ చెయ్యి. ప్రాక్టికల్గా ఏం చేస్తావు? మరి ఏదైనా చేయాలి కదా. ప్రార్థన ఒక్కటే చేస్తే సరిపోతుందా? ప్రాక్టికల్గా ఏదైనా చేయాలి కదా. మరి ఇలాంటి సహాయ బుద్ధి నీకు లేకపోతే, అంటే నీకు ప్రేమించే బుద్ధి ఉంటే సహాయ బుద్ధి వస్తుంది. అలాంటి బుద్ధి, అలాంటి లక్షణం నీలో లేకపోతే నువ్వు ఎలా చెప్తావు యేసు ప్రభు వారి యొక్క బిడ్డను నేను అని? ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. అది ఒకవేళ వెరీ స్ట్రైట్లీ ఫ్రెండ్స్, ఈరోజు కనుక మనకు అటువంటి స్థితి లేకపోతే, ఒకరిని చూసి జాలిపడే స్థితి లేకపోతే, ఒకరిని చూసి కనికరపడే స్థితి లేకపోతే, నిన్ను టెస్ట్ చేసుకోవాలి. ఈరోజు నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి. ఈరోజు ఏమని టెస్ట్ చేసుకోవాలంటే, నేను నిజంగా దేవుని బిడ్డనా కదా అని టెస్ట్ చేసుకోవాలి. ఎస్, నీకు ఆయనతో రిలేషన్ ఉండొచ్చు, కానీ ఆయన 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 వాటిని నువ్వేం చేస్తున్నావు? ఎలా చెప్పుకుంటావు నువ్వు దేవుని బిడ్డవని? దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది కనుక మనకు లేకపోతే మన జీవితం మటాష్. 1 Corinthians 13th చాప్టర్లో చివరి వచనం చూసి మనం ముగించుకుందాం. దాంట్లో ఈ మాటలు కూడా మనం విన్నవే, చాలాసార్లు విన్నవే మాటలు. చూడండి, కాగా విశ్వాసము, నా ప్రేమ, ఈ 3 నిలుస్తాయంట. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయంట. లాస్ట్కి ఏం మిగులుతుంది? సార్ ఇప్పుడు విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు చేయొచ్చు తెలుసా? మనకు ఎన్ని గొప్ప కార్యాలు చేయొచ్చు తెలుసా? నిరీక్షించడం ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా? కానీ ఈ భక్తుడు అంటాడు, లాస్ట్కు శ్రేష్టమైంది ప్రేమయే. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవైతే శ్రేష్టమైన దాన్ని ఎంచుకో. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవైతే శ్రేష్టమైన దాన్ని ఎంచుకో, మాన్యమైన దాన్ని ఎంచుకో. నీ జీవితం, నా జీవితం బాగుంటుంది. ఒకవేళ నీకు కనుక ఈ శ్రేష్టమైనది వద్దు అనుకుంటే మన జీవితాలు పాడైపోతాయి. ఇంకొక వచనం చూపిస్తాను మీకు. ఏంటంటే 7వ వచనం, అదే అధ్యాయంలో 7వ వచనం చూడండి. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది నీ పట్ల యేసు ప్రభు వారు చేస్తున్నారా లేదా? ఈ మాట 7వ వచనం ఒక్కటే చూడండి. అన్నిటినీ తాలుకొనును అంటే అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దీంట్లో అన్నిటినీ నమ్మునే దగ్గర కొంచెం డౌట్ వస్తుందేమో మీకు. దేవా నేను పాపిన దేవా, ఇంకోసారి నేను పాపం చేయను దేవా అంటే దేవుడు నిజంగా నమ్ముతాడు ఫ్రెండ్స్. దేవాది దేవుడు ఇవన్నీ నీలోన చేస్తున్నాడా లేదా? అలా చేసినప్పుడు అక్కడ రిసీవ్ చేసుకున్న నీవు ఈరోజు నువ్వు పాస్ చేయకపోతే, నీ సహోదరుని పట్ల ఆ విధంగా లేకపోతే 1 John 3:16కి అర్థం ఉండదు ఫ్రెండ్స్. విశ్వాసులు ఆ విధంగా ఉండకపోతే, ఆ వాక్యంలాగా జీవించకపోతే నీ జీవితానికి, నా జీవితానికి అర్థం ఉండదు. ఎప్పుడో కోల్పోయాం మనం, మర్చిపోయాం అసలు ప్రేమించడం తెలుసా? మాట్లాడడంలో నెగ్గుతాం, వేరే చేయడంలో నెగ్గుతాం, ప్రేమించడంలో నెగ్గాలి. నువ్వు నెగ్గాల్సి వస్తే ప్రేమించడంలో నెగ్గాలి. ఓకేనా? నువ్వు ఏదైనా చూపించుకోవాల్సి వస్తే నువ్వు ప్రేమించడంలో చూపించాలి. నువ్వు ఏదైనా సెట్ చేయాలనుకుంటే నువ్వు ప్రేమించడంలో సెట్ చేయాలి. నువ్వు వేరే దగ్గర కాదు సెట్ చేయాల్సింది. అలా చేసిన రోజున నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. అలా చేసిన రోజున దేవుడు నీతో హ్యాపీగా ఉంటాడు, నువ్వు దేవునితో హ్యాపీగా ఉంటావు. ఈ మాటలు తీసుకొని మనం ఈరోజు వెళ్దాం, కళ్ళు మూసుకుందాం. ఒకే ఒక క్వశ్చన్ ఈరోజు, ఒకే ఒక మాట ఈరోజు.
ఒకే ఒక్క తలంపు ఈరోజు. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే 1 John 3:16, నేను నా సహోదరుని కొరకు ప్రాణం పెట్టేంత వాడిగా అలా ప్రేమిస్తున్నానా లేదా? అలా ప్రేమించకపోతే నాలోన కొదువ ఉంది. ఆ కొదువ ఏంటంటే ప్రేమ. యేసుని ప్రేమను నువ్వు చూపించేవాడుగా ఉన్నావా? లేకపోతే ఒకరిని గెలుద్దాము అన్నవాడిగా ఉన్నావా? గెలవాలనుకుంటే ప్రేమతో గెలువు. నువ్వు సెట్ చేయాలనుకుంటే ప్రేమను సెట్ చేయి. ప్రేమను సెట్ చేయడం అంటే అరే ఇది ఇలాగ చూపించాలా ప్రేమ అంటే, ఇలాగ క్షమించాలా, క్షమిస్తే నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువగా ప్రేమించు, ఇంకా ఎక్కువగా క్షమించు. ఎంతవరకు ఆ విధంగా అంటే ప్రాణం పెట్టేంత వరకు. అది దేవుడు చెప్తున్న వాక్యం మనకు. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో ఈ బేసిక్ క్వశ్చన్ని మనం వేసుకుంటే ఎక్కడ తూగుతాం మనం? యూ మే బి బిజీ ఫ్రెండ్స్, దట్ ఈస్ ఓకే. యూ మే బి వెరీ బిజీ, దట్ ఈస్ ఆల్సో ఓకే ఫ్రెండ్స్. ఒకరితో మాట్లాడే మాట విధానం, ఒకరితో చూపించే చూపు ఏ విధంగా ఉందో ప్రతిదీ మనం ఆలోచించుకుందాం. ఈ సమయంలో టెస్ట్ చేసుకుందాం మన జీవితంలో. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని ఆలయం. ఆషమాషి కాదు, నువ్వు దేవుని ఆలయానికి తగ్గట్టుగా ఉండు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డకు తగ్గట్టుగా ఉండు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసివి, దేవుని రక్తం అందు కడగబడిన విశ్వాసివి. అలాంటి జీవితం జీవిస్తున్న నీవు పరీక్ష చేసుకో. ఆది ప్రేమను ఏమన్నా మర్చిపోయావేమో? ఆ ప్రేమను మర్చిపోయిన ఒకవేళ ఉంటే ఈరోజు సెట్ చేసుకుందాం దేవుని దగ్గర. దేవా, నన్ను క్షమించు ప్రభువా. ఒక జీవితాన్ని కట్టేవాడుగా ఉండాలి ప్రేమతో. ఎందుకు? నీ తండ్రి జీవితాలని కట్టేవాడు. ఎలా? ప్రేమతో కట్టేవాడు. నరకంలో నుంచి ఒకరిని దాటివేసేవాడుగా ఉండాలి. ఎందుకు? నీ తండ్రి ఆ విధంగా చేస్తాడు. ఒకరికి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. ఎందుకు? నీ తండ్రి సహాయం చేసేవాడు. ఒకరిని క్షమించాలి. ఎందుకు? నీ తండ్రి క్షమించేవాడు. తప్పులను కప్పేవాడు. బట్టబయలు చేసి వాడిని ఎగతాళి చేసేవాడు కాదు. దొరికాడు రా వీడిని, ఇంకా ఎగతాళి చేద్దాం, నో, కప్పేవాడు. అది తప్పే అది. దాన్ని సెట్ చేసేవాడు, కానీ 10 మంది ముందు ఎగతాళి చేసేవాడు కాదు. నీ తండ్రి లక్షణాలు అయితే ఆ విధంగా ఉన్నాయి. ఆయన కుమారునిగా, కుమార్తెగా ఈరోజు నీ లక్షణం ఏ విధంగా ఉంది? యేసుప్రభు లక్షణాలతో పోల్చుకుంటే మరి నీ లక్షణం తూగుతుందా? రీచ్ అవుతామా అనేది మనకు ప్రశ్నగా మిగిలిపోయింది ఈరోజు. ఓర్చుకునే మనస్తత్వం నీలో ఉందా? ఒకవేళ లేకపోతే యేసుప్రభుకు ఉంది ఆ ఓర్పుతనం, అది నీకు ఉండాలి. ఎవరి మనసులో వారిని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మంచితనం గల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయాన్ని మా అందరికి ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ప్రేమ కలిగి మీ యొక్క లక్షణాలను రిఫ్లెక్ట్ చేసే వారంగా
మేమందరం ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీరు మా కొరకు ఏ విధంగా అయితే ప్రాణం పెట్టారో, మా సహోదరుల నిమిత్తం మేము ఈ విధంగా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము ప్రభా. మేము ఇంకొకరిని జయించాలనో గెలవాలనో మా మనస్తత్వం ఉంటే ప్రభా, దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. ఒకరిని హేళన చేయాలనో మన మనస్తత్వం ఉంటే ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము మర్చిపోతున్నాం ప్రభా, మా జ్ఞానాన్ని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాం ప్రభా, ప్రేమలో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం, ప్రేమలో సెట్ చేయలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ తొలి దశని మాలో మరొకసారి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఏ విధంగా అయితే మా పట్ల ప్రేమ చూపుతున్నారో, కనికరాన్ని చూపుతున్నారో, ఆ విధంగానే మేము ఇతరుల పట్ల, మా సహోదరుల పట్ల, సహోదరుల పట్ల చూపించడానికి మీ యొక్క సన్నిధిని అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నాం. కూడి వచ్చిన మా అందరినీ ప్రభా మీరే భద్రపరచండి, కనికరపడండి. విన్న వాక్యాన్ని సాతాను చేతుకొని పోకుండా మా హృదయాల్లో భద్రపరచుకొని మీకు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మా అందరికీ కూడా సహాయం చేయండి ప్రభా. వచ్చిన వారందరినీ పేరు పేరును ఆశ్రయించండి ప్రభా. ఏ హృదయానికైతే ఏ అవసరం ఉందో అది మీకు తెలుసు నాయన, అది దయచేయండి ప్రభా. మా గృహాల్లో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. బైబిల్ స్టడీ యందు, ప్రార్థన యందు, ఫ్యామిలీ ప్రేయర్స్లో యందు సంఘం ఎదుగులాగున మీ కృపను అనుగ్రహించండి, కనికరం చూపండి ప్రభా. ఇదిగో ప్రభా, మా హృదయాలు మీ వైపు ఉండాలి. మేము మీ ఆలయమై ఉన్నాము. మీ ఆలయం లాగా తగ్గట్టుగా జీవితాన్ని జీవించడానికి మా అందరికీ దయచేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఆదివారం కొరకు ప్రాధాయపడుతున్నాం ప్రభా. మేమందరం మరొకసారి మిమ్మల్ని ఆరాధించడానికి రాబోతూ ఉండగా మీరే సహాయం చేయండి, కృప చూపండి, కనికరపడండి ప్రభా. మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయతను సన్నిధిని మరొకసారి మాకు దయచేస్తారని నమ్ముచు మీ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించినట్టుగా మాకు సాయం చేయమని కోరుకుంటూ ఇదివరకు మేము చేసిన ప్రార్థనలన్నింటినీ మీరు దయచేసే దేవుడని నమ్ముచు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.